స్నేహితుడా, ఫుల్ ప్లాన్ సెట్ అయిపోయింది. ఈ ఊర్లో ఉన్న పెట్రోల్ పంప్ అంతా మనకి సొంతం కాబోతోంది. అలాగా? ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటంటే ఇక్కడున్న పెట్రోల్ పంప్ అన్నిటికీ మనం నిప్పు అంటించేద్దాం. కానీ నీ దాన్ని నా దాన్ని మాత్రం వదిలిపెట్టదాం. కాలిపోయిన పెట్రోల్ పంప్ ని ఎవరు కొనుక్కుంటారు? కానీ మనం ఆ పెట్రోల్ పంప్స్ ని కొనద్దాం. దాని తర్వాత పెట్రోల్ ని మనం ఎక్కువ డబ్బులకి అమ్ముకుందాం. ఏమంటావ్? దాని తర్వాత మనం ఇక్కడ రూల్ చేయొచ్చు స్నేహితుడా. వావ్ తేజ్ సింగ్, మీ ప్లాన్ చాలా సూపర్ గా ఉంది. కానీ ఒకవేళ లడ్డూ సింగ్ సార్ వచ్చారంటే? దానికి ఫుల్ ప్రూఫ్ ప్లాన్ చేశాను కదా. నేను వేసిన ప్లాన్ ప్రకారం అందరు దొంగలు లడ్డూ సింగ్ యొక్క ఫ్రెండ్స్ అని అనుకుంటారు. అరే బుద్ధి తక్కువ వెదవలారా, గట్టిగా కట్టండి, లేదంటే మిగతా వాళ్ళకి మా మీద సందేహం వచ్చేస్తుంది. ఎవరన్నా కాపాడండి, కాపాడండి. హలో లడ్డూ సింగ్ సార్, మమ్మల్ని కాపాడండి. మా పెట్రోల్ పంపు దొంగలించడానికి కొంతమంది దొంగలు వచ్చారు, మమ్మల్ని ఇక్కడ కట్టేశారు. లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనమా? దొంగలకి ఇంత ధైర్యమా? ఏ శివ, నువ్వు ఎక్కడున్నావు? దొంగలు పెట్రోల్ బంక్ లో దొంగతనం చేస్తున్నారట, త్వరగా రా. ముందు ఈ లడ్డూ సింగ్కి జవాబు చెప్పి తర్వాత వెళ్ళండి. ఎవరు వాళ్ళ చోట్ల నుంచి కదలకండి. లడ్డూ సింగ్ గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మనం ఎప్పుడు మీట్ అవుతాం కదా, అక్కడికి రండి, అక్కడ మీకు డబ్బు ఇస్తాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నాకు నీకు ఉన్న సంబంధం ఏంటి? అందరూ చూసారా, ఈ లడ్డూ సింగ్ కూడా దొంగలతో చేరిపోయాడు. ఇన్స్పెక్టర్ సార్, మీరు కూడా ఈ దొంగలతో చేతులు కలిపారా? అసలు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? నేను వాళ్ళతో ఎప్పుడు చేతులు కలిపాను? మరి వాళ్ళు మిమ్మల్ని చూడలేదంటే మీకు డబ్బులు ఇస్తానని ఎందుకు చెప్తున్నారు? చెప్పండి. అసలు నాకు వాళ్ళకి సంబంధం లేదంటే నమ్మరంటే? వీడు కూడా దొంగల ముఠాకు సంబంధించిన వాడే. వెళ్ళి కొట్టండి, వెళ్ళండి. అయ్యా, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. కొట్టకండి, నన్ను వదిలేయండి, వదిలేయండి. ఆపండి, ఆయన వదిలేయండి. ఎందుకని ఆయన కొడుతున్నారు? వీడు కూడా దొంగల ముఠాతో చేతులు కలిపాడు. అలా జరిగే అవకాశమే లేదు. లడ్డూ సింగ్ సార్, ఆ దొంగలందరూ ఎక్కడా? వాళ్ళు నాకు వాళ్ళకి సంబంధం ఉన్నట్టు చెప్పి ఇప్పుడే అటువైపుగా వెళ్ళారు. శివ, త్వరగా వెళ్ళి పట్టుకోవాలని. అయ్యో అమ్మా, నా డబ్బులు నాకు తిరిగి రాలేదంటే నేను కమిషనర్ దగ్గర మీ గురించి కంప్లైంట్ చేస్తాను. నువ్వు ఆ దొంగలతో కలిసి నువ్వు పని చేసేవని నేను తనతో చెప్తాను. అరే చిన్నపిల్లాడా, నువ్వెందుకు కారు లోపల దూకావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. చిన్నపిల్లాడిని చిన్నపిల్లాడు అని పిలవకుండా మరి ఎలా పిలుస్తారు? అంకుల్, ఇదిగోండి మీరు పోగొట్టుకున్న డబ్బు. థ్యాంక్ యూ శివ. మంచి విషయం ఏంటంటే నువ్వు తిరిగి నా డబ్బుని నాకు తీసుకొచ్చి ఇచ్చేసావు. నేను నిన్ను మర్చిపోను. కానీ ఈ లడ్డూ సింగ్ ఆ దొంగలతో చేరి మమ్మల్ని మోసం చేశాడు. ఎందుకయ్యా ఇలా వాగుతున్నావు? చట్టానికి కింద పనిచేస్తున్న ఎవడైనా సరే దొంగలతో చేతులు కలపడావు.
థ్యాంక్ యూ శివ. ఏంటి థ్యాంక్ యూ చెప్తున్నావు? నా డబ్బులు తను తీసుకొచ్చి ఇవ్వలేదంటే నేను కమిషనర్ దగ్గర నీ గురించి చెప్పుండేవాడిని. నువ్వు ఆ దొంగల ఫ్రెండ్ ఇవి, నువ్వు నా పెట్రోల్ పంపులో దొంగతనం చేయడానికి తీసుకొచ్చావని చెప్తున్నాను. చూడు ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు దోపిడీ ముఠాతో చేతులు కలిపారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. పెట్రోల్ బంక్ లో దొంగతనం చేసి పారిపోతుండగా లడ్డు సింగ్ గారు ఎదురైతే ఆయన కోడ్ వర్డ్ చెప్పారు. ఎప్పుడు కలుసుకునే చోటు వచ్చి ఇదంతా అబద్ధం. శివ, నా దగ్గర అసలు డబ్బు లేదు. నా పర్సు కావాలంటే చూడు. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఇదిగో ఇక్కడ ఉన్నవన్నీ చూసేసుకోండి. చూసుకో చూసుకో. శివ, నాకు నిజంగా తెలీదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని. వీటిని ఎవడైనా తెచ్చి ఇక్కడ పెట్టుండాలి. లడ్డు సింగ్ గారు, మీరు దిగులు పడకండి. మీరు దొంగతనం చేయరని నాకు తెలుసు. ఎవరో కావాలనే మిమ్మల్ని ఇలా ఇరికించారు. డోంట్ వరీ, మనం ఏదో ఒకటి చేద్దాం. ఎవరు? నీకు ఏం కావాలి చెప్పు. కాపాడండి, నన్ను ఎవరన్నా కాపాడండి. ఈ పెట్రోల్ బంకును అంతం చేయండి, పేల్చి పారేయండి. దొంగలు ఇక్కడ మంట పెట్టేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి, మీ వాటా తీసుకోండి. మేము ఇస్తాం కదా, ఎందుకు మా వెంట పడుతున్నారు? ఒరే, మీరు దొంగతనం చేసిన డబ్బు నాకెందుకు ఇచ్చెళ్తున్నారా? రే, తీసుకోండి రా. వీడు వాళ్ళకి సంబంధించిన వాడే. చూసారా, వాడికి కావాల్సిన డబ్బులు కానీ ఇచ్చి వెళ్ళాడు. ఒరే, నన్ను వదిలేయండి. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లేదు, నా మాట నమ్మంటారా? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. వీడిని చూసారా? వీడు డబ్బులు తీసుకెళ్ళడానికి వేరే గడుపులో వచ్చాడు. బాగా కొట్టండి వాడిని. వీడిని జైలుకి పంపించాలి. కమిషనర్ గారు ఫోన్ చేయండి. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అమ్మా, నీకు అసలు సిగ్గుగా లేదు? ఆ దొంగలతో చేతులు కలిపి మన పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసావు. ఆ దొంగలకి సపోర్ట్ చేసి వాళ్ళు దోచుకున్న డబ్బులో నువ్వు కమిషన్ తీసుకుంటున్నావా? నేను కమిషన్ తీసుకోలేదు సార్. నేను అలా కాదు. వాళ్ళే ఆ నోటు కట్టను నా చేతిలో పెట్టి పారిపోయారు. నేనేమన్నా తెలుగు తక్కువ దద్దమనా? వాళ్ళెందుకు నీకు డబ్బు ఇచ్చి అలా పారిపోతున్నారు? కష్టపడి వాళ్ళు దోచుకుని నీకు ఊరికే డబ్బిచ్చి వెళ్తారా? సమాధానం చెప్పు. నేను చెప్పేది నిజం సార్. షట్ అప్. నేనేం చెప్పను. అసలు నా మాటని మీరు నమ్మట్లేదు ఎందుకని సార్? బెడరాం, వెంటనే నేను నిన్ను ప్రమోట్ చేస్తున్నాను. అసలు ఇదంతా ఏంటి సార్? మీరెందుకని ఇంత పని చేశారో? శివ, ఏదో ఒకటి చేయి, నన్ను ఇరికిస్తున్నారు. మేము ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడతాం లడ్డు సింగ్ గారు. డోంట్ వరీ. పెట్రోల్ బంకులు అన్నీ తగిలిపడిపోయాయి. లేదు శివ, ఇంకా 2 పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. వీడికి ఇంకా నిప్పంటుకోలేదు. అవును, ఆ దొంగలు అక్కడికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఏయ్, శివ! నువ్వు ఎవరి కోసం ఈ పని చేస్తున్నావు? నన్ను నమ్ము, మాకు తెలీదు. మాకు ఫోన్లోనే ఆర్డర్ వస్తుంది. ఆ పెట్రోల్ పంపులు దొంగతనం చేయండి, కాల్ చేయండి అని చెప్తారు. వాళ్ళు చెప్పినట్లు మేము చేస్తాం అంతే. అలాగా? మరెందుకు లడ్డు సింగ్ గారికి డబ్బులు ఇచ్చి ఆయన ఇరికిస్తున్నారు? నాకు తెలీదు. లడ్డు సింగ్ కి మాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ విషయంలో తను కూడా బాగోమన్నట్లాగా చెప్పమంటారు. కమిషనర్ గారు, వీడు కూడా ఒక దొంగే. ఆ పెట్రోల్ బంక్ ని దోచుకునే గ్యాంగ్ లో వీడు కూడా ఒకడు. నా శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు. నేను వెరీ గుడ్ శివ, నువ్వు ఒక పెద్ద ముఠాని పట్టుకున్నావు. పెడరం, వీని లాకప్ లో లడ్డు సింగార్ తో పాటు వేయి. ఎస్ సార్, వెళ్ళ లోపలికి. ఆఖరికి నన్ను లాకప్ లోపల తెచ్చేసావే. నేను జైల్లో రావడానికి మీకు డబ్బులు ఇస్తుంది. వెంటనే నన్ను జైలు నుంచి బయట పంపించేయి, లేదంటే మేము డబ్బులు ఇచ్చిందంతా తిరిగి ఇచ్చేయి. చూసావా లడ్డు సింగ్, వీడు నీ స్నేహితుడని మాకు తెలుసు. సార్ వీడు చెప్పేదంతా అబద్ధం. ఒరే నేను నీకు ఏం పాపం చేశానురా? శివ శివ వీడు చెప్పేదంతా అబద్ధం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అనవసరంగా లడ్డు సింగ్ గారిని ఇరికిస్తావు? నాకు ఆర్డర్ వచ్చింది, అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను. దిగులు పడకండి లడ్డు సింగ్ గారు, వీని ఇలా చేయమని ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. వీలైనంత త్వరలో నేను ఈ గ్యాంగ్ మొత్తాన్ని పట్టుకుంటాను, కాబట్టి మీరు భయపడొద్దు. ఓకే. తాజా సమాచారం, ఊర్లో ఉన్న పెట్రోల్ బంకులన్నీ తగలబడిపోయాయి, 2 మాత్రం మిగులున్నాయి. మన పెట్రోల్ పంప్ మాత్రమే ఈ ఊర్లో ఇప్పుడు ఉంది. అలాగే అన్ని పెట్రోల్ పంపుల డబ్బులు మన దగ్గరే జాగ్రత్తగా ఉన్నాయి. సరే గాని ఆ డబ్బులు ఎక్కడా? ఇప్పుడే ఆ డబ్బుని మనం పంచేసుకుందాం. ఆ డబ్బుల్ని నేను లాకర్లో పెట్టాను. ఓహో, ఇది డిజిటల్ లాకర్ అయిపోయిందే. దీని పాస్వర్డ్ ఏంటి చెప్పు. చెప్పను. ముందుగా మనము తగలబడిపోయిన పెట్రోల్ బంకులన్నీ కొనుక్కోవాలి. అందులో సగభాగం నా పేరు మీద రాసివేయి, మిగతా సగం నీ పేరు మీద ఉంటుంది. ఆ తర్వాత నేను నీకు పాస్వర్డ్ చెప్తాను. అరే, నీకు నా మీద కాస్త కూడా నమ్మకం లేదా? లేదు, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. కానీ నీకు ఒక విషయం చెప్తాను, పాస్వర్డ్ ఈ బుక్ లోనే ఉంది. ఇంతకు మించి నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. ఫస్ట్ నేను చెప్పినట్టు పని చేయి. లేదు లేదు, ఇప్పుడే నాకు ఆ పాస్వర్డ్ ఇచ్చేయి. నేను చెప్పను. నువ్వు డబ్బులు తీసుకొని పారిపోతే తగలబడిపోయిన పెట్రోల్ బంకులన్నీ నీ పేరు మీద రాసుకుంటే నేనేం చేయాలి? కానీ ఇది నీ పెట్రోల్ పంపులోనే కదా ఉంది. అలాగైతే నేను ఎలా డబ్బులు తీసుకెళ్ళగలను? ఏ సింగ్, నువ్వు అన్ని పెట్రోల్ బంకుల్లో దోపిడీ చేసావు కదా, అలాగే ఇది కూడా నా పెట్రోల్ బంకు కూడా నువ్వు దోపిడీ చేయగలవు. అఫ్ కోర్స్ నేను చెయ్యగలను. తనని పట్టుకోండి. పాస్వర్డ్ ఏంటో చెప్పు, లేదంటే నీ కథని ముగించేస్తాను. నీ వల్ల ఏమవుతుందో అది చేసుకో, కానీ నేను నీకు పాస్వర్డ్ మాత్రం చెప్పను. ఈ లాకర్ని నువ్వు పగల కొట్టడం కూడా కుదరదు. ఆ పిల్లాడు శివ చాలా తెలివైన వాళ్ళే ఉన్నాడు కదా. ఆ పిల్లాడు సాయంతో ఈ లాకర్ ని ఓపెన్ చేసేద్దాం. డోంట్ వరీ, తనని తీసుకెళ్ళండి. నన్ను మోసం చేసావు కదా, నేను పోలీసుల దగ్గర అన్ని నిజాలు ఒప్పేసుకుంటాను. ప్రాణాలతో ఉంటేనే కదా పోలీస్ దగ్గరికి చెప్తావు నువ్వు. ఇందులో రాజారాణి కథ అని చెప్పి రాసుంది. ఏ అర్థం కావట్లేదే. శివ చాలా తెలివైన పిల్లాడు. తన ద్వారా ఈ లాకర్ ని మనం తెరిచేయచ్చు. హలో హలో శివ, నేను ధ్యాన్ సింగ్ మాట్లాడుతున్నాను. నా పెట్రోల్ పంప్కి దొంగలు వచ్చి డబ్బులు తీసుకెళ్లిపోయారు. నా ఫోన్ ని కూడా తీసుకెళ్లిపోయారు. కాస్త వస్తావా? మీరు దిగులు పడకండి, నేను వెంటనే అక్కడికి వస్తాను. శివ, వాళ్ళందరూ దొంగలించుకుని వెళ్ళిపోయారు. ఈ బుక్ లో నా లాకర్ పాస్వర్డ్ ఉంది, కానీ నాకు ఈ పాస్వర్డ్ తెలీదు. నా పార్ట్నర్ కి తెలుసు. తను ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోయాడు. అందువల్ల నేను తనకి కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. అసలు నేను ఏం చేయను? సంపాదించిన డబ్బంతా నేను ఇందులోనే పెట్టాను. ఇందులో ఒక పేపర్ మిస్ అవుతోంది. 302 తర్వాత 303, కానీ ఇక్కడ 305 ఉంది. కాబట్టి 303, 304 మిస్ అవుతున్నాయి.
పేజ్ మిస్సింగ్ అంటే దాని పాస్వర్డ్ అదే అయి ఉంటుందేమో కదా. థ్యాంక్ యూ పిల్లలారా, మీరు నాకు చాలా సహాయం చేశారు. దీన్ని మీరు తెరవకపోతే నా జీవితం అంతా పోయి ఉండేది. ఇన్ని సంవత్సరాలు సంపాదించే డబ్బంతా ఇందులోనే పెట్టాను. శివ, ఫస్ట్ పెట్రోల్ పంప్ ఓనర్ అనుకుంటాను ఇతను. ఎందుకంటే తన గెటప్ మార్చుకుని ఉన్నారు. ఎందుకంటే తన తలుపు కూడా ఇలాగే మోసుకుంటుంది. తలుపు కూడా అలాగే ఉంది. అంటే విషయం ఇదే అన్నమాట. అంకుల్, మీ దగ్గర మొత్తం ఎన్ని పెట్రోల్ బంకులున్నాయి? ఇదొకటి, ఇంకా ఫస్ట్ ఒకసారి దోచుకున్నారు కదా ఆ పెట్రోల్ బంక్ ఇంకొకటి. లేదు, ఇదే నా పెట్రోల్ పంప్. ఫస్ట్ పెట్రోల్ పంప్ నాది కాదు. కానీ నువ్వెందుకు నీ ప్రశ్న నా దగ్గర అడుగుతున్నా? అంకుల్, ఫస్ట్ దొంగతనం చేసిన పెట్రోల్ బంక్ ఓనర్ చెవి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి, ఈ విధంగానే చేస్తుంది. ఏ పిల్లలారా, మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. అంకుల్, మీ ఒరిజినల్ గెటప్ లోకి రావచ్చు కదా. యు ఆర్ మిస్టర్ తేజ్. ఈ పిల్లల కథ ముగించేయండి. హలో కమిషనర్ సార్, దొంగని మేము పట్టుకున్నాం. మీరు లడ్డూ సింగ్ ని తీసుకుని ధ్యాన్ చంద్ పెట్రోల్ పంప్ కి రండి. శివ, నా పేరు శివ. అంకుల్, ఒకసారి ఇటువైపు చూడండి. అరే లడ్డూ సింగ్ సార్, ఇప్పటి వరకు మీకు ఎంత డబ్బు ఇచ్చావు? కొంచెం కాపాడండి. లేదు సార్. అంకుల్, డ్రామాని కాపండి, లేదంటే నేను కొట్టడం కూడా ఆపను. వద్దు, కొట్టుకో. నేను డ్రామాని ఆపేస్తాను. కమిషనర్ సార్, లడ్డూ సింగ్ నిరపరాధి. మేము కావాలని అతను ఇరుకోలా చేశాం. సార్, ఇతన్ని చేయమంటారు? అతను నాతో పాటు జైలుకి రావాల్సిందే, అంతే. లడ్డు సింగ్, సారీ, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. వాడిని తీసుకువెళ్ళి లాకప్లో వేయి. డోంట్ వరీ సార్, వీటికి నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టం కదా. వీడిని జైలుకు తీసుకెళ్తాను, అక్కడ వీడి చేత నాటకాలు వేయిస్తాను, కంపెనీ నడిపిస్తాను.